హాయ్ మాస్టర్స్, నమస్తే అండి. మనం ఆస్తులు అమ్ముకునే ఆత్మశోధనకై ఒక యోగి ప్రస్థానం, రాబిన్ శర్మ గారి బుక్ చదువుకుంటున్నాం కదండి. నిన్న ఏం చెప్పారు? నిన్నంతా జాన్ అనే ఆయన మనకి చెప్తున్నాడు ఈయన గురించి. జూలియన్ మాంటెల్ అనే ఒక లాయర్ గురించి, ఆయన యొక్క అలవాట్లు, ఆయన ఫ్రెండ్స్ ఎలా తిరిగేవాడు, ఆయన ఎంత సంపాదించాడు. చివరికి ఒక రోజు కోర్టులో కుప్పకూలిపోయాడు గుండె నొప్పితో. ఇంకా అప్పుడు తర్వాత ఎంత వదిలేసి లాయర్ వృత్తి అంతా వదిలేసి వెళ్ళిపోయాడు. సడన్ గా 3 నెలల తర్వాత ఈయన దగ్గరికి వచ్చి కలిసాడు. నిన్న నీకు చెప్పుకున్నాం కదండి. ఆయన ఎలాగా అంటే అంతకుముందు 53 ఏళ్ల వయసు అయితే 70 ఏళ్ల వయసులాగా కనిపించేవాడు. కానీ ఇప్పుడు 30 ఏళ్లు దాటిన ఒక యువకుడిలాగా కనిపిస్తూ ఈయనకి కనిపించాడు. నిన్న ఆశ్చర్యపోయాడు ఈయన. ఆయన ఇప్పుడు జూలియన్ మాంటర్ ఈయనకి చెప్తున్నాడు ఏంటి ఏం జరిగింది అనేది. ఈ జాన్కి వివరించి చెప్తున్నాడు. ఈ రోజు అది చెప్పుకుంటున్నాము. 3వ అధ్యాయం, జూలియన్ మాంటల్లో ఆకస్మిక పరిణామం. ఈ సరికొత్త జూలియన్ మాంటెల్ని చూసి నిర్ఘాంతపోయాడంట ఈయన జాన్. ఈయన కొన్నేళ్ల క్రితమే ఎలా ఉండేవాడంటే, అంతకు ముందు ఇక్కడికి లాయర్ గా చేసేటప్పుడు సొలిసిపోయిన ఒక వృద్ధుడిలాగా ఉన్నాడు. అలాంటి అంత వృద్ధుడిలా ఉన్న వ్యక్తి ఇంత ఉత్సాహంగా ఆరోగ్యంగా ఎలా ఉండగలడు అని ఈయన అపనమ్మకంగా అనుకుంటున్నాడంటండి. ఇంకా నమ్మకం కుదరట్లేదు ఈయనకి. అప్పుడు అప్పుడు ఒకేసారి అంత చేంజ్ వస్తే ఎవరు నమ్మలేరు కదండి. 3 నెలల్లో, 3 సంవత్సరాలలో. అయితే యవ్వనం కలిగించే ఏదైనా మాదక ద్రవ్యం సేవించాడా అని ఈయనకి డౌట్ వచ్చిందండి. ఏమైనా డ్రగ్స్ లాంటివి ఏమైనా తీసుకున్నాడా ఏంటి ఇలాగా యవ్వనంగా ఉండడానికి అని ఇంకా అనుకుంటున్నాడు. ఈ అసాధారణ పరిణామానికి ఏంటి కారణం అని తనను తానే ప్రశ్నించుకున్నాడంటండి. ముందు జూలియన్నే మాట్లాడాడంట. మళ్ళీ ఈయన చెప్తున్నారంట జూలియన్. తాను గడిపిన వేగవంతమైన న్యాయ ప్రపంచ జీవితం తన శారీరక, మానసిక ఆరోగ్యం పైనే కాక ఆధ్యాత్మిక జీవనం మీద కూడా దుష్ప్రభావం చూపింది. అంటే లాయర్ కింద చాలా స్ట్రెస్ తీసుకునేవాడు కదండి. చాలా కేసులు, అది కూడా ఏంటి దేనికి కాంప్రమైజ్ అయ్యేవాడు కాదు. ఇంకా జడ్జి ఇలా అడిగితే ఏం చెప్పాలి, అలా అడిగితే ఏం చెప్పాలి అని చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యేవాడు కదా. అదంతా నా జీవితం మీద చాలా దుష్ప్రభావం చూపింది. అప్పట్లో ఆ టెన్షన్ తో కూడిన జీవితం తన సమయంపై, శక్తిపై అంతులేని డిమాండ్లు, పిచ్చి వేగంతో పనిచేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే చాలా కేసులు వచ్చాయి కదండీ. స్పీడ్‌గా చేయకపోతే పని అవ్వదు. కంపల్సరీ అసలు 2 గంటలు కూడా నిద్ర, ఇంకా ఎక్కువ నిద్రపోయేవాడిని కాదని చెప్పారు కదా అప్పుడు. అదంతా ఈయన బాడీ మీద అన్నిటి మీద ప్రభావం చూపింది ఈయనకి. అలాంటి పరిస్థితి ఎలా ఉంది? తనను నిస్తేజితుడిని చేశాయి అలాంటి పరిస్థితి. తన శరీరం చేవ కోల్పోయింది. అంటే శక్తి కోల్పోయింది. ఇంక శరీరం ఎంత అలసిపోద్ది కదండీ. శరీరం మాత్రం ఎంత పని చేయగలదో అంత వేగంతో ఇంకసలు రెస్ట్ తీసుకోకుండా పనిచేసేసాడు ఈయన. ఆ చేవ కోల్పోయింది శరీరం. అలాగే బుద్ధి కూడా తేజాన్ని కోల్పోయింది. ఇంక చివరికి అంత చేసేసరికి ఆ శక్తి లేకపోతే ఇంక బుద్ధి మాత్రం ఏం పని చేస్తదండి? తనకు వచ్చిన గుండె నొప్పి అంతకంటే లోతైన సమస్యకు ఒక రోగ లక్షణం మాత్రమే. అంటే గుండె నొప్పి చాలా తక్కువ ఇతను అనుభవించిన దానికి. నా శరీరం, బుద్ధి ఎ అన్నీ అసలు పనిచేయకుండా అయిపోయినియి. ఇది ఊరికే కనిపించిందంటే ఒక రోగ లక్షణం మాత్రమే. అది ఇంకా చాలా, చాలా లోతైన సమస్య నాది అప్పుడు అని చెప్తున్నాడండి. ప్రపంచ స్థాయి న్యాయవాది ఈయన. అందుకని ఈయన పైన ప్రతిరోజు నిరంతర ఒత్తిడి. తన ఆరోగ్యాన్ని, బుద్ధిని మాత్రమే కాదు, తన ఆధ్యాత్మిక శక్తిని కూడా విడిచేసింది అని చెప్తున్నారంటండి ఈయన. ఈయన ఈ డాక్టర్ అప్పుడు ఏం చెప్పాడు? హాస్పిటల్‌లో ఉన్నాడు కదండీ! అప్పుడు సడెన్‌గా పడిపోయినప్పుడు. ఆ హాస్పిటల్‌లో ఉన్నప్పుడు డాక్టర్ ఏం చెప్పాడంట? "నీకు వృత్తి కావాలా? ప్రాణాలు కావాలా? ఏదో ఒకటే తేల్చుకో నీకు నువ్వు" అని చెప్పాడంటండి. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఎంచుకో అంటే, ఇంకా ఈయనకి చిన్నప్పుడు జీవితాగ్నిని మళ్ళీ వెలిగించుకోగల సువర్ణ అవకాశం వచ్చింది. ఈయన ఏంటంటేనండి, లాయర్‌గా వచ్చినప్పుడు ఏమనుకునేవాడంట, నేనేదో సాధించాలి. ఈ ప్రపంచానికి ఏదో నేను నా వంతు సాయం చేయాలి అని అలా వచ్చాడంటండి ఆ టైంలో. అంటే ఏదో సేవ చేయాలన్నట్లు ఒక మంచి పని మీద వచ్చాడు. కానీ వచ్చిన తర్వాత ఏంటి, డబ్బు సంపాదనలో పడిపోయి ఇంకా విలువలన్నీ తుంగలో తొక్కేసాడనమాట. అంటే డబ్బులిస్తే చాలు కేసు వాదించగలడు అలాంటివన్నీ చేసాడనమాట. ఈయనకి అర్థమైంది ఏంటి, చిన్నప్పుడు జీవితాగ్నిని మళ్ళీ వెలిగించుకోగల అవకాశం వచ్చింది నాకిప్పుడు అనిపించిందంటండి. డాక్టర్ అలా చెప్పినప్పుడు, నీకు ఆ వృత్తే లాయరే కిందే ఉంటావా? లేకపోతే నీ ప్రాణం కాపాడుకుంటావా అని అడిగినప్పుడు, ఇదే నాకొక సువర్ణ అవకాశం అనుకున్నాడంటండి. ఇంకా న్యాయవాద వృత్తి ఆశయంగా కాక వ్యాపారంగా మారే కొద్దీ తనలోని ఈ జీవితాగ్ని ఆరిపోయింది అని గుర్తించాడంటండి. అంటే ఒకళ్ళకి సేవ సేవ చేద్దాము, అందరికి మంచి చేద్దాం అనే ఉద్దేశంతోనే మొదలుపెట్టాడు ఈయన లాయర్ కింద. కానీ తర్వాత తర్వాత ఏంటి, వ్యాపారంలా మారిపోయింది. అది తన జీవితం అంతా పాడైపోయింది. ఈ జీవితాగ్ని ఆరిపోయింది నాది అనుకున్నాడంటండి. మార్మిక సాంప్రదాయాలకు, ప్రాచీన సంస్కృతికి పేరెన్నిక గన్న భారతదేశం వెళ్ళాలని నిర్ణయించుకుని తన ఇహలోక సంపదలన్నింటినీ అమ్ముకున్న వైనాన్ని అతను చెబుతూ ఎంతో ఉద్విగ్నతకు లోనయ్యాడంటండి. ఇంక భారతదేశం వెళ్ళిపోవాలి. నేనిక్కడ ఉండకూడదు. ఎందుకంటే భారతదేశం ప్రశాంతతకు మారుపేరు, ఆధ్యాత్మికతకు మారుపేరు కదండీ! అందుకే ఈయన
ఆయన ఆస్తులన్నీ అమ్మేసుకున్నాడంట. చాలా తక్కువ రేటుకి అమ్మేశాడంటండి. చాలా కోట్ల కోట్ల ఆస్తి ఉంది కదా ఆయనకి. తక్కువ రేట్లకి అమ్మేసుకున్నట్టండి. ఎంతో కొంచెం ఇలా బాధ వస్తుంది కదండి. అలా ఉద్విగ్నతకు లోనయ్యాడంట అది చెప్తుంటే. 1 మినిట్ 1 మినిట్ అండి. భారతదేశంలో అతను గ్రామ గ్రామానికి ఒక్కోసారి కాలినడకన భారతదేశం వచ్చేసాడండి. వచ్చి కాలినడకన కొన్ని రోజులు ఒక్కొక్కసారి రైళ్లలో ప్రయాణిస్తూ కొత్త ఆచారాలన్నీ నేర్చుకుంటూ కాలానికి అతీతమైన అక్కడి ప్రకృతి దృశ్యాలను తిలకిస్తూ దయా ప్రేమలతో తొణికిసలాడే జీవితానికి అసలైన అర్థాన్ని ఇవ్వగలిగిన భారత ప్రజలను ప్రేమిస్తూ కాలం గడిపాడు. ఈయన ఎక్కడికి వెళ్ళినారంటే చాలా ప్రేమగా చూసేవారంట, దయగా చూసేవారంట భారతీయులందరూ. వాళ్ళందరినీ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడంటండి. పాశ్చాత్య దేశం నుంచి వచ్చిన ఈ అతిథి కోసం నిరుపేద కూడా తన ఇంటి తలుపులను, గుండె తలుపులను తెరిచి ఉంచాడు. అంటే ప్రతి ఒక్కళ్ళు ఈయన్ని సాదరంగా ఆహ్వానించారంట. నిరుపేద అయినా కూడా చాలా బాగా ఆహ్వానించారంట. అలా రోజులు వారాలుగా ఈ సమ్మోహనకరమైన వాతావరణంలో కరిగిపోగా జూలియన్‌లో బాల్యం తర్వాత ఎప్పుడూ ఎరగని ఒక జీవనోత్సాహం పెల్లుబుకింది. అంటే ఇప్పటివరకు ఎలా ఉన్నాడండి, చాలా బిజీ లైఫ్‌తో టెన్షన్ పడుతూ ఉన్నాడు కదా! ఇప్పుడు ఒకేసారి ఇంక భారతదేశం వచ్చి ప్రశాంతంగా తిరిగేసరికి ఆయనకి చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చినియంటండి. చిన్నప్పుడు చాలా చిన్నప్పుడు ఏమి టెన్షన్స్ ఏమి ఉండవు కదండీ! ఆ సమ్మోహనకరమైన వాతావరణం ఎలా ఉంటదో అలాగా బాల్యం గుర్తొచ్చిందంటండి ఈయనకి. ఒక ఉత్సాహం వచ్చిందంట మళ్ళీ జీవితంలో. అతనిలో సహజంగా ఉన్న సృజనాత్మకత, జిజ్ఞాస, ఉత్సాహం, జీవనశక్తి అన్నీ పురివిప్పాయి. మామూలుగా ఇతను చాలా టాలెంట్ కదండీ! అతనికి క్రియేటివిటీ అది ఉండేది. అవన్నీ మళ్ళీ పైకి లేచినియంటండి. అంతకుముందు బిజీ లైఫ్‌లో పడి అవన్నీ పోగొట్టుకున్నాడు. అంటే కిందకెళ్ళిపోయిన బుద్ధి క్షీణించింది, అన్నీ జరిగినియి. ఇప్పుడు మళ్ళీ ఇలా ప్రశాంతంగా తిరిగేసరికి మళ్ళీ అవన్నీ ఉత్తేజమైనయంటండి. అతను మళ్ళీ నవ్వడం ప్రారంభించాడు. ఇలా ఈ అద్భుత నేలపై ఎదురైన అన్ని అనుభవాలను అతను అక్కున చేర్చుకున్నా నిజానికి భారతదేశానికి వెళ్ళాలి అనే అతని సంకల్పం కేవలం అలసిపోయిన మెదడుకి కొంత విశ్రాంతి ఇవ్వాలని కోరిక నుంచి పుట్టిందే. అసలు భారతదేశం ఎందుకు రావాలనుకున్నాడంటే బిజీ లైఫ్ నుంచి కొంచెం రెస్ట్ తీసుకోవాలి నేను అనే ఒక కోరికతో పుట్టిందంటండి. ఈ సుదూర ప్రాంతంలో అతడు గడిపిన కాలాన్ని అతను ఏమంటున్నాడంటండి, తన ఆత్మ జరిపిన వ్యక్తిగత యాత్ర అని అతను వర్ణించాడంటండి. మన భారతదేశంలో ప్రయాణించిన ఆ టైంని. సమయం మించిపోకముందే తను ఎవరో, తన జీవితం ఎందుకో తెలుసుకోవాలన్న దృఢ సంకల్పంతో వెళ్ళాను నేను అని చెప్తున్నాడండి జాన్‌తో. దీనికోసం భారతదేశంలో జీవితాన్ని మరింత పరిపూర్ణం, జ్ఞాన సంపన్నం చేసేందుకు లభించే సాంస్కృతిక విజ్ఞాన సాగరాన్ని అందుకోవడం అత్యంత ముఖ్యమని నిర్ణయించుకున్నాడు. అంటే భారతదేశంలో జ్ఞానాన్ని, అక్కడ ఉన్న జ్ఞానాన్నంతా నేను తెలుసుకోవాలి అని నిర్ణయించుకున్నాడండి. అప్పుడు మళ్ళీ చెప్తున్నాడు జాన్, నేనేదో ఉన్మాదిలా మాట్లాడుతున్నానని అనుకోకు. కానీ ఇది నా లోపల నా అంతరాంతరాల్లోంచి ఏదో పిలుపొచ్చింది నాకు. ఇంట్యూషన్ అంటాం కదండీ మనం. అలా ఈయనకి ఇంట్యూషన్ వచ్చిందంటండి అప్పుడు. ఏంటి? నేను కోల్పోయిన జీవన ఉత్సాహాన్ని మళ్ళీ తీసుకురావడానికి ఒక ఆధ్యాత్మిక యాత్ర జరుపు అని లోపల నుంచి ఆయనకి ఇంట్యూషన్ వచ్చినట్టు అనిపించిందంటండి. అనిపించి ఆదేశించినట్టు లోపల నుంచి ఒక ఆదేశం, ఒక ఆర్డర్ వచ్చినట్టు అనిపించిందంటండి. ఇది ఒక స్వేచ్ఛా స్థితిని నా మనసుకు కలిగించింది. ఒకేసారి ఆ లోపల నుంచి ఆ ఇంట్యూషన్ వచ్చేసరికంటే చాలా స్వేచ్ఛగా ఉన్నట్టు అనిపించిందంట ఆయనకి. ఈ అన్వేషించే కొద్దీ చాలా మంది 100 ఏళ్ళు పైబడిన వాళ్ళు చాలా మంది భారతీయ యోగుల గురించి, అంత వయసొచ్చినా కూడా 100 ఏళ్ళు దాటినా కూడా ఇంకా యవ్వనంగా, యువకుల్లాగా ఉండి శక్తి ఏం కోల్పోకుండా వాళ్ళు ఉండడం గురించి అనేక విషయాలు తెలుసుకున్నాడంటండి భారతదేశం వచ్చిన తర్వాత. అతని నిరంతర యాత్రల్లో బుద్ధిని నియంత్రించి ఆధ్యాత్మిక చైతన్య స్థితిని పొందిన వారి గురించి చాలా మంది గురించి విన్నాడంటండి. ఈ అద్భుతాలను గురించి వినే కొద్దీ ఆయనకేమనిపించిందంట, నేను కూడా ఈ సిద్ధాంతాలు నేర్చుకోవాలి, వీళ్ళలాగా అద్భుతంగా గడపాలి, తన జీవితానికి ఇవన్నీ నేను కూడా అన్వయించుకోవాలి అని కోరిక కలిగిందంటండి అతనికి. ఆ తొలి రోజుల్లో ఇతను యాత్ర మొదలుపెట్టిన తర్వాత తొలి రోజుల్లో అంటండి చాలా ప్రసిద్ధమైన వాళ్ళు, చాలా గౌరవనీయంగా ఉన్న అధ్యాపకులెందరినో కలుసుకున్నాడంట. అంటే ఈ జ్ఞానం బోధించే వాళ్ళని ఎంతో మందిని కలుసుకున్నాడంటండి. అందరూ అతన్ని మనఃపూర్వకంగా ఆహ్వానించి వాళ్ళేవైతే నేర్చుకున్నారో జ్ఞానం, ఆ సూత్రాలు, ఆ జ్ఞానానికి సంబంధించిన సూత్రాలన్నీ ఇతనితో పంచుకున్నారంటండి. యుగాల జ్ఞాన సంపదకు కాపలాదారుల్లా భారతదేశం అంతటా వెలిసిన ప్రాచీన దేవాలయాల సౌందర్యాన్ని జూలియన్ వర్ణించడానికి ప్రయత్నించాడు. ఈ ప్రాచీన దేవాలయాల దగ్గర మనకు ప్రతి దేవాలయానికెళ్తే చూడండి అక్కడ ఒక చరిత్ర ఉంటది కదా! అవన్నీ తెలుసుకుంటూ వాటన్నిటిని వర్ణించడానికి ట్రై చేశాడంటండి. ఆ పరిసరాల పవిత్రత తనను కదిలించి వేసిందని అతనన్నాడు. నిజంగానే చూడండి, మనం గుడికెళ్తే ఆ ప్రాచీన దేవాలయాల్లో ఎళ్తే ఎంత ఎనర్జిటిక్‌గా ఉంటాయండి. ఎంత పవిత్రంగా ఉంటాయవి. వాటన్నిటి గురించి ఈయనకి కదిలించేసిందంటండి. అలాంటి ఆ పవిత్రత ఈయన్ని. ఈయన ఇంక ఏం చెప్తున్నాడంటే జాన్‌తో, "జాన్, ఆ రోజులు నిజంగా నా జీవితంలో ఒక అద్భుత గడియలు. నాలాంటి వాడు అలసిన ముసలి న్యాయవాది
పందెం గుర్రం దగ్గర నుంచి చేతి వాచి వరకు అన్ని అమ్ముకుని అవసరమైన వస్తువుల మూట ఒకటి తోడు నీడగా కాలం పొడసోకని తూర్పు దేశాలకు ప్రయాణం అయ్యాను నేను అని అలా అన్నింటినీ ఇలా చెప్తుంటే నేను ఎన్ని వదిలేశాను, అన్ని అమ్మేసుకుని ప్రయాణం అయ్యాను అంటే జాన్ అడిగాడు అంటండి, మరి ఇలా అన్ని వదిలేయడానికి కష్టంగా ఏమీ అనిపించలేదా? మరి కోట్లు ఆస్తి అంటే మాటలు కాదు కదండి, కోట్లు ఆస్తిని మొత్తం అంతా అమ్మేసుకుని వెళ్ళడం అంటే బాధగా అనిపిస్తుంది కదా ఎవరికైనా. ఈయన అడుగుతున్నాడు అంటే, మరి నీకేం బాధ అనిపించలేదా, అవన్నీ వదిలేసి వెళ్ళడం కష్టంగా అనిపించలేదా అంటే కుతూహలం ఆపుకోలేక అడిగాడంటండి ఈయన. అప్పుడు ఏం చెప్పారంట ఇతను, నిజం చెప్పాలంటే నేను చేసిన అన్ని పనుల్లోకి ఇదే సులభంగా చేశాను. ఎందుకంటే లాయర్గా నా ప్రాక్టీస్ను నా సంపదలు వదిలిపెట్టాలి అనే నిర్ణయం చాలా సహజంగా జరిగింది అది. ఎందుకంటే లోపల నుంచి ఇంట్యూషన్ వచ్చింది కదండి ఆయనకి. అందుకని చాలా ఈజీగా అనిపించిందంట ఆ పని చేయడం. ఆ, ఆల్బర్ట్ కాము అనే ఈయన చెప్తాడు ఏమని, భవిష్యత్ పట్ల మనం చూపే నిజమైన ఔదార్యం ఏమిటంటే వర్తమానానికి మన దగ్గరది ఉన్నదంతా ఇచ్చేయడమే. ఎప్పుడైతే మన దగ్గరదంతా ఇచ్చేస్తామో అంటండి భవిష్యత్తు పట్ల మనం చూపే ఔదార్యం ఇది అని అది గుర్తుందంటండి నేను ఆ కొటేషన్. నేను చేసింది కూడా సరిగ్గా అదే. నేను మారాలని నాకు తెలుసు కనుక నా మనసు చెప్పినట్లు విని నాటకీయంగా దాన్ని ఆచరణలో పెట్టాను. గతాన్ని గురించిన ఆలోచనలు వదిలిపెట్టడంతో నా జీవితం మరింత సరళంగా అర్థవంతంగా మారింది. జీవితంలో పెద్ద పెద్ద ఆనందాల వెంట పరిగెట్టడం మానేసి చిన్న చిన్న ఆనందాల స్వారస్యం నాకు తెలిసి వచ్చింది. అప్పటి వరకు ఎంతసేపు ఆస్తి ఇంకా 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 ఆ కేసు గెలవాలి, ఈ కేసు గెలవాలి ఇలాగే ఉన్నాడు కదా. కానీ ఇప్పుడు ఏంటి, చిన్న చిన్న అందాలు, సూర్యోదయాన్ని చూస్తే ఆనందం, ప్రకృతిని చూస్తే ఆనందం, అవన్నీ ఈ గుళ్ళకి వెళ్తే అక్కడ పవిత్రతను చూసి ఆనందం, ఈ చిన్న చిన్న ఆనందాలు ఇప్పుడు చూస్తున్నాడంటండి. అది తెలిసిందంట ఆనందాల విలువ, చిన్న ఆనందాల విలువ. అప్పటి వరకు ఏంటి, అదే డబ్బే ఆనందం, అదే సర్వస్వం, విజయమే సర్వస్వం అలా అనుకున్నాడు కదండి ఈయన. వెన్నెల చిలికే ఆకాశంలో నర్తిస్తున్న తారలు, అందమైన వేసవి ఉదయాన్ని సూర్యకిరణాల్లో తడిసిన క్షణాలు, అది ఆనందం అంటే. పైగా భారతదేశం మేధకు ఎంత పదులు పెడుతుందంటే నేను వదిలి వెళ్ళిన వాటిని గురించి అసలు ఆలోచించినట్లే లేదు. ఎందుకంటే అక్కడ ఎంతో నాలెడ్జ్ తెలుసుకుంటున్నాడు ఈయన. అప్పుడు అందుకే ఈయనకి నేను అయ్యో ఇవన్నీ అమ్మేసుకున్నానే అనే బాధే లేదంటండి ఆయనకి. భారతదేశంలో వెళ్ళిన కొత్తలో అంటండి చాలా మంది పండితులు, కొంతమంది ఈ అధ్యాపకులు వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకున్న విషయాలు ఎంత ఆసక్తికరంగా ఉన్నాయంటండి. అంత ఆసక్తికరంగా ఉన్నా సరే ఈ జూలియన్ ఆశించిన జ్ఞానాన్ని అతనికి అందించలేకపోయాయి. అంటే ఇతను ఇంకా ఎక్కువ ఆశించాడు, అవేవి అతనికి అందించలేకపోయేది ఆ జ్ఞానం. అతను కోరుకున్న జ్ఞానం దాన్ని జీవితంలో అన్వయించుకుని జీవితాన్ని మెరుగుపరుచుకోగల నైపుణ్యం అతనికి లభించలేదు. అంటే వాళ్ళందరి దగ్గర నుంచి జ్ఞానం తీసుకున్నాడండి, కానీ అది ఆచరించడానికి అతను ఇంకా పూర్తిగా తెలియలే, ఎలా చేయాలి ఏంటో ఏమీ అర్థం కాలేదు. భారతదేశంలో 7 నెలల పాటు గడిపే వరకు అతనికి తను ఆశించిన తొలి అనుభవం కలగలేదు. 7 నెలల పాటు చాలా మంది దగ్గర విన్నాడు, కానీ అది పూర్తిగా అర్థం కాలేదు. దాన్ని ఎలా అన్వయించుకోవాలో, తన జీవితంలో ఎలా దాన్ని పాటించాలో అనేది అర్థం కాలేదంటండి ఎప్పుడు 7 నెలల వరకు. తర్వాత ఒక ఒక అనుభవం తర్వాత ఒక 7 నెలల తర్వాత ఒకటి జరిగింది, ఒక ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఈ హిమాలయాల కుదుళ్ళలో ఉన్న కాశ్మీర్లో ఉన్నాడంటండి. ఈయనంతా పర్యటిస్తున్నాడు కదా, ఆ కాశ్మీర్లో ఉన్నప్పుడు అదృష్టవశాత్తు ఈయనకి యోగి కృష్ణన్ అనే వ్యక్తితో పరిచయం అయిందంటండి జూలియన్కి. పూర్తిగా ఆయన ఎలా ఉన్నాడంట, గుండు చేయించుకుని శిరోమండనం చేసుకుని బక్క పలుచగా ఉన్నాడంట అతను. అతను కూడా అనంటండి, అతను పూర్వజన్మలో ఒక న్యాయవాదిగా ఉండేవాడంట. ఎవరి కృష్ణన్ అనే యోగి కృష్ణన్ అనే అతను కూడా పూర్వజన్మలో న్యాయవాదిగా ఉండేవాడిని, నేను కూడా ఢిల్లీలో అత్యంత బిజీ జీవితాన్ని గడిపాను నేను, విసిగిపోయి తన భౌతిక సంపత్తి అంతా వదిలిపెట్టి నిరాడంబరమైన ప్రపంచంలోకి అడుగు పెట్టాడు. ఈయన కూడా అదే చేశాడంట, ఈయనలాగా లాయరేనంట, అలా ఢిల్లీలో చాలా బిజీగా ఉండేవాడంట, అది వదిలిపెట్టేసి ఇలా యోగిలాగా మారాడంట. ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఒక ఆలయానికి నిర్వాహకుడిగా ఉన్నాడంట, పూజారిలాగా దగ్గర అలా ఆ టైప్ లో. తనకు తన జీవిత లక్ష్యం అర్థమైంది, ఇక్కడికి వచ్చేసాక అవన్నీ వదిలిపెట్టేసి ఇక్కడికి వచ్చిన తర్వాత తన జీవిత లక్ష్యం అర్థమైంది అని చెప్పాడంటండి ఆయన. నా జీవితాన్ని ఒక విమానదాడి విన్యాసంగా నడిపి నడిపి విసిగిపోయాను. నా అసలు లక్ష్యం ఇతరులకు సేవ చేయడం, ఈ ప్రపంచాన్ని మరింత ఆనందకరమైన నివాసయోగ్యమైన స్థలంగా మార్చడం అర్థం చేసుకున్నాను. ఆయన యోగి కృష్ణ అని చెప్తున్నారనమాట. ఇదంతా విసిగిపోయాను నేను బయట భౌతిక ప్రపంచంలో చేసి చేసి, నేను ఇతరులకు సేవ చేయడం కోసమే వచ్చాను అని చెప్పేసి ఈయనకి అర్థమైందంటండి. ఇప్పుడు నా జీవితం మరొకరికి ఇవ్వడానికి నా దివారాత్రులు ఈ ఆలయంలో నిరాడంబరమైన పరిపూర్ణమైన జీవితానికి అంకితమయ్యాయి. ఇక్కడికి ప్రార్థన నిమిత్తం వచ్చే వారందరికీ నేను పొందిన జ్ఞానాన్ని అందిస్తాను. అవసరంలో ఉన్న వారిని ఆదుకుంటాను. నేను పూజారిని కాదు, తన తన ఆత్మను కనుక్కున్న ఒక సామాన్యుని. అంటే అసలు ఎందుకు వచ్చామో, నాలో ఉన్న ఆత్మ ఇలా అన్ని ఆ జ్ఞానాన్ని తెలుసుకున్నట్టండి నేను అందరికీ సేవ చేయడం కోసమే వచ్చానని చెప్పేసి ఈయన అక్కడ అందరికీ ఈ జ్ఞానాన్ని అందించడం కోసం ఉండిపోయారని చెప్పాడంట.
జూలియన్ ఈ యోగిగా మారిన న్యాయవాదికి తన కథ చెప్పుకున్నాడు. అప్పుడు జూలియన్ తన కథ కూడా చెప్పాడు. ఆయన కూడా లాయరే కదండి, లాయరు ఇలా మారిపోయాడు. ఈయన కూడా అలాగే వచ్చాడు కదా, తన స్టోరీ చెప్పాడు. తర్వాత గత జీవితంలో తనకు లభించిన ప్రాముఖ్యాన్ని, పరపతిని కూడా చెప్పుకున్నాడంట. ఇతను ఎంత ప్రముఖ న్యాయవాదో తెలుసు కదండి. అవన్నీ చెప్పాడంట. తనకి ధనం పట్ల, పని పట్ల ఉన్న వ్యామోహాన్ని కూడా చెప్పాడంట. తన జీవితం అదుపు తప్పింది, కుప్పకూలిపోయాను నేను ఇలా కోర్టులో. ఆ సమయంలో ఎలా ఉంది నాలో చెలరేగిన సంఘర్షణ, సంక్షోభం, ఎంతో భావోద్వేగంతో చెప్పాడంటండి. ఆ టైంలో ఎలా ఉన్నాడో అనేది చాలా ఎమోషనల్ గా చెప్పాడంట. నేను కూడా ఈ దారినే నడిచాను మిత్రమా, నువ్వు పడిన బాధ నేను కూడా పడ్డాను కృష్ణ అని చెప్తున్నారు మళ్ళీ. నేను కూడా అలాగే ఉన్నాను, నీ నీ పరిస్థితుల్లోంచే నేను కూడా వచ్చాను, అలాంటి బాధ నేను కూడా పడ్డాను. కానీ జీవితంలో ప్రతిదీ సకారణంగా జరుగుతుంది, ఏదో ఒక కారణం ఉంటేనే జరుగుతుంది. ఏదైనా సరే, మన జీవితంలో ఒక సంఘటన జరిగిందంటే అని చెప్పారంటండి. అలాని గ్రహించాను నేను అని యోగి కృష్ణ అని చెప్పారంట సానుభూతితో. ప్రతి సంఘటనకు ఒక ప్రయోజనం ఉంటుంది, ప్రతి విఘాతంలోనూ ఒక గుణపాఠం ఉంటుంది. చూడండి, నిజంగానే కదండి. ఈయన నిజంగా ఆ కోర్టులో అలా కుప్పకూలిపోకపోతే రియలైజ్ అయ్యేవాడు కాదు జూలియన్ కూడా. కానీ అందుకే ఈయన చెప్తున్నారు, ప్రతి ఏ సంఘటన జరిగినా సరే ఇది ఎందుకో మన మంచిగా వచ్చిందనేది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. అదే చెప్తున్నారు, ఏ సంఘటన అయినా సరే ఒక ప్రయోజనం ఉంటుంది, ప్రతి విఘాతంలోనూ ఒక గుణపాఠం ఉంటుంది. ఏదో మనకు దెబ్బ తగిలింది అనుకుంటాం మనం, కానీ అక్కడ ఏదో నేర్చుకోవాలి, మనం ఆ గుణపాఠాన్ని నేర్చుకోవాలి. వైఫల్యం అన్నది అది వ్యక్తిగతం కావచ్చు, వృత్తిపరమైనది కావచ్చు, ఆధ్యాత్మికమైనది కావచ్చు, ఏదైనా మన వ్యక్తిత్వ విస్తృతికి అది అత్యవసరం. ఎప్పుడైతే చూడండి, గెలుపుతో ఉన్నంతసేపు మనకి ఏమీ అర్థం కాదు, ఏం చేయాలని సాధించలేము. గెలుపు అంటే ఇంకా గెలిచేసాను ఇంక ఇదే కదా అని ఆగిపోతాం. కానీ ఎప్పుడైతే వైఫల్యం వచ్చిందో అప్పుడు మాత్రమే అది ఇంకా మన వ్యక్తిగతంగా ఇంకా పైకి ఎదగడానికి ఉపయోగపడుతుంది. అది అది మన ఆంతరంగిక ఎదుగుదలకు, మానసిక వికాసానికి దోహదం చేస్తుంది. వైఫల్యం అంటే ఓడిపోయినప్పుడు మాత్రమే అది మన వ్యక్తిగత వికాసానికి తోడ్పడుతుంది. అది నీ గతానికి ఎప్పుడూ పశ్చాత్తాపడకు, దాన్ని ఒక గురువుగా స్వీకరించు. గతాన్ని తలుచుకుని అప్పుడు అలా అయింది ఇలా అయిందని బాధపడడం కాదు, ఆ గతాన్ని ఒక గురువుగా స్వీకరించమని చెప్పారంట. ఈ మాటలు ఈ జూలియన్ లో చాలా గొప్ప ఆనందాన్ని రేకెత్తించాయంటండి. బహుశా ఇంతకాలం అన్వేషిస్తున్న గురువు ఎవరో కాదు, యోగి కృష్ణనేమో అనుకున్నాడంటండి. ఎందుకు అంటే ఆయన కూడా ఈయనలాగే ఒకప్పుడు లాయర్ గా ఉన్నాడు. స్వంత జాగృతితో జ్ఞాన సిద్ధి పొందాడు ఈయన. తనకు తనే ఈ అవన్నీ వదిలేసి వచ్చేసి జాగృతి పొందాడు, జ్ఞానం పొందాడు కదా. ఇలాంటి వ్యక్తి కంటే ఇంకా చక్కగా తనకు సమతుల్యతను, ఆనందాన్ని కలిగించే జీవిత రహస్యాన్ని ఎవరు చెప్తారు, ఈయనే నా కరెక్ట్ అయిన అసలైన గురువు అనుకున్నాడంటండి. అనుకుని ఆయన అడిగారంట, కృష్ణన్ నాకు మీ సాయం కావాలి, నా జీవితం మరింత సుసంపన్నంగా, పరిపూర్ణంగా చేసుకోవడం నేను నేర్చుకోవాలి అని అడిగారంట. అడిగితే ఈయన కృష్ణన్ ఏం చెప్పాడంటే, నీకు సాయపడడం నాకు గౌరవంగా భావిస్తాను, కానీ నేను ఒక సలహా ఇవ్వనా అని అడిగారంట. అడిగితే ఈయన తప్పకుండా ఇవ్వమని అడిగితే, నేను ఈ ఆలయం నిర్వహిస్తున్న నాటి నుంచి ఒక కథ వింటున్నాను. హిమాలయాల పైభాగాన ఎన్నో ఆధ్యాత్మిక శక్తులు గల ఒక యోగి బృందం ఉంది అని చెప్పుకుంటారంటండి అందరూ అక్కడ. ఎవరి జీవితంలో అయినా సరే ప్రమాణాన్ని పెంచగల ఒక వ్యవస్థను వాళ్ళు కనిపెట్టారని అంటారు. ప్రమాణాలు పెంచడం అంటే శారీరకంగా కాదు, అదొక సమగ్రమైన జీవన విధానం. మనిషి బుద్ధి, శరీరం, ఆత్మల సామర్థ్యాన్ని బంధ విముక్తం చేయగల సార్వకాలీన, సార్వజనీన సూత్రాలను అందించే ఒక సమగ్ర విధానం. అంటే ఈయన యోగి కృష్ణ ఈయనే అన్ని నేర్పిస్తాడు అనుకున్నాడు, కానీ ఆయన ఏం చెప్తున్నాడు, ఇక్కడ కాదు, హిమాలయ పర్వతాల పైన ఇంకొక బృందం ఉంది, వాళ్ళు సమగ్రంగా మనం ఎలా జీవించాలి, ఒక ఆత్మపరంగా ఈ బంధ విముక్తుల్లో అవి ఎలా జీవించాలి అనేది సమగ్రమైన జ్ఞానం ఉంది వాళ్ళ దగ్గర. ఇంకాను నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళు అని చెప్పాడంట. చెప్తే జూలియన్ చాలా అబ్బురపడ్డాడంట, చాలా ఆనందపడ్డాడంట. ఇదేనా నాకు కావాల్సింది, ఇదేనేమో అనుకుని, మరి ఈ యోగులు ఎక్కడ ఉంటారో నాకు చెప్పగలరా అని అడిగారంట. నాకు కూడా ఎవరికి తెలియదు వాళ్ళు ఎక్కడ ఉంటారో, నాకు కూడా వయసు అయిపోయింది, నాకు వెతికే ఓపిక లేదు. కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను, చాలా మంది ప్రయత్నించారు కానీ విఫలమయ్యారు. పైగా విషాద పరిణామాలు కూడా ఎదుర్కోవాల్సి వచ్చిందంటండి. అక్కడికి వెళ్దాము, మేము కూడా వాళ్ళని కలుద్దాము అనుకుని చాలా మంది అనుకున్నారంటండి. హిమాలయాల ఎత్తు, ఎందుకంటే పైన ఎక్కడో హిమాలయాల ఎత్తు పైన ఎక్కడో ఉన్నారంటండి. దాన్ని అధిరోహించే కొద్దీ ఊహించలేని కష్టాలు, అవరోధాలు ఎదుర్కోవాల్సి వచ్చేదంటండి. అందుకని ఆ సహజ ప్రకృతి విన్యాసాల మధ్య అతి సమర్థుడైన పర్వతారోహకుడు కూడా నిస్సహాయుడు అవుతాడు. అంతే చూడండి, ఇప్పుడు మనం ఎక్కడికన్నా వెళ్ళాలంటే కూడా చాలా మంది ఏ టైంకి ఎలా ఉంటాయో తెలియదు కదండి. అక్కడ హిమాలయాల మంచు పర్వతాల పైన ఒకసారి సడన్ గా పడిపోతాయి అంటారు, ఉంటారో చచ్చిపోతారో కూడా తెలియదు కదా. ఆ ప్రకృతి విన్యాసాలు ఎలా ఉంటాయో ఎవరికీ తెలియదు. నిజంగా చాలా సమర్థుడైన పర్వతారోహకుడు కూడా అక్కడ ఏం చేయలేడు. అయితే నీకు కావాల్సింది సంపూర్ణమైన ఆరోగ్యము, శాశ్వత ఆనందము,
అలాగే ఆంతరికంగా సంతృప్తి అయితే మాత్రం అవి నేను ఇవ్వలేను నీకు, వాళ్ళే ఇవ్వగలరని చెప్తున్నాడు అంటుంది కృష్ణన్. నేనైతే ముసలోడిని అయిపోయాను, నేను వెళ్ళలేను. నీకు ఇవన్నీ కావాలంటే మాత్రం నా దగ్గర నేను చెప్పలేను, అదంతా అంత జ్ఞానం నేను చేయలేను. నువ్వే వాళ్ళు మాత్రం చెప్పగలరు నీకు అన్నారంట. జూలియన్ అంటే చాలా పట్టుదల గల వ్యక్తి. అందుకని సులభంగా ఏది వదిలిపెట్టే ఘటం కాదు జూలియన్. అందుకే మళ్ళీ అడిగారంటండి. వాళ్ళు ఎక్కడ ఉండొచ్చో ఏమాత్రం తెలియదా మీకు అంటే ఈయనేమన్నారంట, నేను చెప్పగలిగిందల్లా ఒకటే, స్థానిక గ్రామస్తులు వాళ్ళని శివనపీఠం మహాయోగులు అని పిలుస్తారు. వారి పురాణాల ప్రకారం శివన అంటే జ్ఞానం అనే ఒయాసిస్సు. ఈ యోగులు తమ స్వభావంలోనూ ప్రభావంలోనూ చాలా దివ్యులు అని వీరు భావిస్తారు. వాళ్ళు ఎక్కడ ఉన్నదే నాకు తెలుసుంటే మీకు చెప్పడం నా కర్తవ్యం, కానీ నిజంగానే నాకు తెలియదు. ఆ మాటకు వస్తే ఎవరికీ తెలియదు అని చెప్తున్నారండి. ఎందుకంటే వాళ్ళు ఎక్కడో చాలా దూరంలో ఉంటారని చెప్తున్నారు కదా. ఎవరికి తెలియదంట అక్కడ పలానా యోగులు ఉన్నారు, వాళ్ళకి అంతా తెలుసు అని తెలుసు, కానీ ఏ ఏ ప్లేస్ లో ఉంటారనేది ఎవరికి తెలియదని చెప్తున్నారు. ఆ తర్వాత రోజు ఉదయం అంటండి, ఉషోదయ కిరణాలు దిగంతాలను తాకుతుండగా జూలియన్ శివన భూమికి ప్రయాణం అయ్యాడు. అక్కడికి వెళ్ళడానికి రెడీ అయ్యాడండి మన జూలియన్. మొదట్లో తనకు మార్గం చూపేందుకు ఒక షెర్ఫాన్ తోడు తీసుకెళ్దాం అనుకున్నాడు, కానీ ఒక ఒక ఆయన్ని తోడు తీసుకెళ్దాం అనుకున్నాడంటండి. కానీ చివరికి ఏమనిపించిందంటే, విచిత్రంగా ఆయనే అనిపించిందంట, ఈ ఒక్క ప్రయాణం మాత్రం నేను ఒంటరిగా చెయ్యాలి అని తన లోపల ఇంట్యూషన్ చెప్పినట్టు, అంతరాత్మ చెప్పినట్లు అనిపించిందంటండి. జీవితంలో మొదటిసారి తన తార్కికతను పక్కన పెట్టి తన సహజత్వాన్ని నమ్మి బయలుదేరాడు. ఎప్పుడు చూడండి లాజికల్ గా ఆలోచిస్తూ ఉంటారు కదా, ఎప్పుడు అలాంటిది వదిలేశాడంటండి. వదిలేసి లోపల నుంచి ఏదైతే వచ్చిందో నువ్వు ఒంటరిగా వెళ్ళు అనేదాన్ని నమ్మి బయలుదేరాడంటండి. తను క్షేమంగా ఉంటాడు అని అతనికి అనిపించిందంట. ఎందుకంటే కృష్ణన్ ఏం చెప్పారు, ఆ పైకి వెళ్ళారంటే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో తెలియదు, ఎవరైనా ఎలా ఉంటారో తెలియదు అని చెప్పారు కదా. కానీ ఆయనకు అనిపించిందంట, నేను క్షేమంగానే ఉంటానని అనిపించిందంట. అలాగే తనకు కావాల్సింది ఏదైతే కావాలని కోరుకుంటున్నాడో, ఆ సంతోషము, సంతృప్తి, ఆ జ్ఞానము ఏదైతే కోరుకుంటున్నాడో అది నాకు లభిస్తుంది అని కూడా అనిపించిందంట. ఒక లక్ష్య యోధుడిలాగా పర్వతారోహణ ప్రారంభించాడు. ఆ పర్వతాలు ఎక్కడం ప్రారంభించాడండి. మొదట్లో కొన్ని రోజులు చాలా హాయిగానే గడిచినాయి అంటండి. అప్పుడప్పుడు ఫుట్పాత్ల మీద కులాసాగా నడుస్తున్న గ్రామీణులు కొంతమంది తోడు దొరికేదంట. అంటే అక్కడ నడుస్తూ ఉంటారు కదండి, అక్కడ ఉన్న గ్రామీణులు, వాళ్ళు తోడు దొరికేదంటండి అప్పుడప్పుడును. వాళ్ళు తమకు అవసరమైన కలపను వెతుక్కుంటానో, లేకపోతే ఊరట కలిగించే ఆశ్రయం అన్వేషిస్తూనే అలా అలా వెళ్తూ ఉండుండొచ్చు కొంతమంది గ్రామీణులు. మరికొన్ని సార్లు ఒక్కడే నడిచాడంటండి. ఎవ్వరూ ఉండేవారు కాదంట. ఏకాకిగానే నడిచాడంట. తన గత జీవితాన్ని గురించి, తన వర్తమాన ప్రయాణాన్ని గురించో ఆలోచిస్తూ గడిపేవాడంటండి. గత జీవితం ఇలా అయింది కదా, అలా అయింది కదా అని. అలాగే ఇప్పుడు జరిగే ప్రయాణాన్ని గురించి ఆలోచిస్తూ అలా ఒక్కడే వెళ్ళేవాడంట ఒక్కొక్కసారి. క్రమక్రమంగా తను వదిలి వచ్చిన గ్రామం ఆ సహజ ప్రాకృతిక సౌందర్య చిత్రపటంలో ఒక చిన్న ఆకృతిగా కనిపించసాగింది. మంచు తొడుగు చూసిన హిమాలయ శిఖరాల్లోని అద్భుతత్వం చూసి అతని గుండె వేగంగా కొట్టుకుంది. ఆ సౌందర్యానికి ఒక క్షణం సేపు గుండె ఆగినట్లే అనిపించింది. అక్కడ హిమాలయ సౌందర్యం చాలా అందంగా, చాలా బాగుందంటండి. తన పరిసరాలతో ఒక తాదాత్మ్యం కలిగింది. ఎన్నో ఏళ్లుగా ఆంతరంగిక ఆలోచనలను పంచుకుంటూ, ఒకరిపై ఒకరు చెలోక్తులు విసురుకుంటూ జీవిస్తున్న ఇద్దరు ఆప్త మిత్రుల మధ్య ఏర్పడే తాదాత్మ్యం లాంటిది ఇది. చూడండి, చాలా రోజుల తర్వాత మన బెస్ట్ ఫ్రెండ్ కలుసుకున్నాం అనుకోండి, అప్పుడు ఎలా ఉంటది, ఒక ఒక రకమైన ఫీలింగ్ ఉంటది కదా. ఈయనకి ఆ హిమాలయాలను చూస్తేనంటండి అలాంటి ఫీలింగ్ కలిగిందంటండి ఈయనకి కూడా. పర్వతాలపై నుంచి వీచే తాజా చల్లగాలికి అతని మనసు తెరిపిన పడి శక్తిని ద్విగుణీకృతం చేసింది. ఆ చల్లగాలి ఇంకా శక్తిని పెంచిందంటండి ఈయనకి అక్కడంతా ప్రశాంతమైన వాతావరణంలో. ప్రపంచవ్యాప్తంగా పర్యటించి తను అన్ని చూసేసానని అనుకున్న జూలియన్, తను ఎంత సౌందర్యాన్ని మాత్రం ఎప్పుడూ చూడలేదు అనుకున్నాడంటండి. ఈయన అప్పుడు ప్రతిసారి టూర్‌లకి వెళ్తూ ఉండేవారు కదండీ. అన్ని చూసేసాను, నేనేం చూడక్కర్లేదు అనుకునేవాడు ఎప్పుడూనంటండి. కానీ ఇది చూసిన తర్వాత అనిపించిందంటే ఎప్పుడు ఇలాంటి అద్భుతాన్ని చూడలేదు అనుకున్నాడంట. ఆ మాంత్రిక సమయంలో తను ఆస్వాదించిన అద్భుత గడియలు ప్రకృతిలోని శృతి శుభగత్వానికి తావిస్తున్న నివాళులుగా అనిపించింది. ఒక్క క్షణంలో అతనికి ఆనందం, స్వేచ్ఛ అనుభవంలోకొచ్చాయి. మానవాళి నివసించే స్థలానికి ఎంతో పైన ఈ ప్రదేశంలో అతడు సాధారణమైన జీవితపు గుహలోంచి అసాధారణ ప్రపంచాన్ని అన్వేషించే పదంలోకి అడుగుపెట్టాడు. అదే ఇతను ఒక అసాధారణమైన జ్ఞానం కోసం కదండీ వస్తున్నాడు ఈయన. సాధారణమైన జీవితం నుంచి అసాధారణమైన జీవితంలోకి అడుగు పెట్టడం మొదలుపెట్టాడు. ఆ క్షణంలో నా మనసులో మెదిలిన మాటలు నాకిప్పటికీ గుర్తున్నాయని చెప్తున్నారండి. ఏమని? ఆ టైంలో నేనేమనుకున్నానో ఇంకా గుర్తున్నాయంట ఈయనకి. ఏమని అనుకున్నాడు? మొత్తంగా చూస్తే జీవితం అంతా మనం చేసుకునే ఎంపికపై ఆధారపడి ఉంటుంది. మనం ఎంచుకునే విషయాలపైనే మన భవిత ఆధారపడి ఉంటుంది. అంటే మనం అనుకుంటామండి, ఏంటి నా జీవితం ఇలా ఉంది అనుకుంటాం. కానీ అదేంటి? అదంతా మన ఎంపికే, మన చాయిస్, మన ఫ్రీ విల్ ఉంది మనకి. మనం ఏదైతే మన జీవితం గడుపుతున్నామో అదంతా మన ఫ్రీ విల్‌తో మనం ఎంపిక చేసుకున్నాం మన జీవితాన్ని. మనం ఎంచుకునే విషయాలపైనే మన భవిత ఆధారపడి ఉంటుంది. మనం ఎలాంటి ఎంపిక చేసుకుంటామో, మనం ఎలాంటి చాయిస్ తీసుకుంటామో, దాన్ని బట్టే మన ఫ్యూచర్ ఆధారపడి ఉంటుంది.
ఈసారి నేను చేసుకున్న ఎంపిక సరైనదే అని జూడిగా అనిపిస్తుందంటండి. లోపల నుంచి ఏంటి, నేను కరెక్ట్ గానే వచ్చాను, నేను నా చాయిస్ కరెక్టే అనిపిస్తుందంటండి లోపల నుంచి. ఇక నా జీవితం పూర్వంలా ఉండదు, ఏదో ఒక అద్భుతం జరగబోతోంది నాకు అని ఈయనకి తెలిసిందంటండి. ఇదొక విభ్రాంతికరమైన జాగృతిని నాలో కలిగించింది. క్రమంగా హిమాలయాల ఉత్తుంగ శిఖరాలను అధిరోహించే కొద్దీ ఆందోళన పెరగడం ప్రారంభమైందంటండి ఈయనకి. కానీ ఇదేంటి, ఎలాంటి ఆందోళన, భయం కలిగించే ఎలాంటి ఆందోళన కాదంట, ఒక ఉత్సాహం కలిగించే ఆందోళన అంట. మొదటిసారి ఒక గొప్ప కేసుని వాదించే ముందు పత్రికల వారు వెంట పడుతున్నప్పుడు కోర్టులో ప్రవేశించిన సమయంలో కలిగిన ఆందోళన వంటిది. ఆ కేసు వాదించేటప్పుడు ఎలా ఉంటదండి, ఈ మొత్తం పత్రికల వాళ్ళందరూ ఏంటి ఈ కేసు గురించి ఏంటి అని వెనకాల పడుతూ ఉంటారు కదా, మరి ఫేమస్ లాయర్ కదా. అలాంటప్పుడు ఎలాంటి ఆందోళన, ఎలాంటి టెన్షన్ వచ్చేది, అలాంటి ఆందోళన అంటండి ఇది. ఈయన వద్ద ఒక మార్గం తెలిపే ఆ రూట్ తెలిపే ఒక మ్యాప్ గాని, రోడ్డు మ్యాప్ గాని ఏమీ లేవంటండి. అలాగే గైడ్ కూడా లేడు ఇతని దగ్గర కదా. ఒక సన్నని డొంకపై అతి తక్కువగా వాడిన మార్గం వెంబడి వెళ్తూ ఆ పర్వతాల లోపలి ప్రాంతాలకు చేరుకున్నారంటండి. ఎవరు గైడు లేదు, రోడ్ మ్యాప్ ఏమీ లేదు. కానీ అక్కడ చాలా తక్కువ మంది నడిచారంట. ఒక సన్నటి బాట ఉందంటండి, అక్కడి నుంచి లోపలికి వెళ్తూ ఉన్నాడంట. నాలో అంతర్గతంగా ఏదో కంపాస్ ఉండి నన్ను నా గమ్యం వైపు నడిపిస్తున్నట్టు అనిపించింది. నేను కావాలనుకున్న ఆ పర్వతం ఎక్కకుండా ఉండలేకపోయేవాడినేమో. అంటే నేను నిజంగా ఆగిపోదాం అనుకున్నా సరే ఆగలేకపోయేవాడినేమో నేను. అందుకని లోపల నుంచి తెలియకుండానే ఆయనకి ఎవరో దారి చూపిస్తున్నట్టుగా వెళ్ళిపోతున్నారంటండి. నేను ఆగిపోదామన్నా ఆగలేను నేను అని. జూలియన్ వాగ్ధోరణి వర్షానంతరం పర్వతాల నుంచి వెలువడే స్రవంతిల ఉత్సాహభరితంగా నిరాఘాటంగా ఉంది. ఇది జానికి చెప్తున్నారు కదా, చాలా ఉత్సాహంగా చెప్తూ ఉన్నాడంటండి ఈ విషయాలన్నీ. మరో 2 రోజులు శివన మార్గం దిశగా నడుస్తుండగా తన గత జీవితం జూలియన్ పదే పదే గుర్తొచ్చింది. ఆ జీవితం తాలూకు అవిశ్రాంతి, సంఘర్షణ, ఒత్తిడుల నుంచి విముక్తి కలగడం బాగున్న మాట నిజమే, కానీ తన హార్వర్డ్ స్కూల్ వదిలినప్పటి నుంచి అలవాటు పడిన లాయర్ జీవితంలోని మేధోపరమైన సవాళ్లను వదులుకుని తన శేష జీవితాన్ని గడపగలనా అని సందేహం వచ్చింది. అప్పుడు ఈయన గత జీవితం గుర్తొచ్చిందంటండి ఆ టైంలో. అవంతా వదిలేసుకున్నాడు. ఎందుకంటే మరి ఫేమస్ లాయర్ కదండి. అలా వదిలేసుకోవడం ఎంత, నిజంగా ఎవరు వదులుకోగలరండి అంత పేరు ప్రతిష్టలు అవన్నీని. నేను కరెక్టేనా మరి ఆ సవాళ్ళు, లాయర్ అంటే ఏంటంటే ప్రతిరోజు సవాళ్ళే కదా. ఈ కేసు ఆ ప్రత్యర్థి లాయర్ ఉంటాడో అతనికి దాటిగా మనం వాదించాలి, గెలవాలంటే ప్రతిరోజు దానికోసం కష్టపడాలి. అదొక సవాళ్ళు. అలాంటి సవాళ్ళన్నీ వదులుకుని నేను చివరి ఈ జీవితాన్ని నేను గడపగలనా అని సందేహం కూడా వచ్చిందంటండి ఈయనకి. తన ఘనమైన ఇల్లు అతి చౌకగా అమ్ముకుని వచ్చేసిన వేసవి విడిది గుర్తొచ్చాయి. తను తరచూ ఖరీదైన హోటళ్లకు, అందమైన ప్రదేశాలకు తోడుగా తీసుకెళ్లే స్నేహితులు గుర్తొచ్చారు. తను ఎంతో ముచ్చటపడి కొనుక్కుని నడపడంలో గొప్ప ఉద్వేగాన్ని, ఉత్సాహాన్ని పొందిన ఫెరారీ కారు గుర్తొచ్చింది. ఇక పాతవన్నీ గుర్తొచ్చినాయి అంటండి నడుస్తూ ఉండే టైంలో. అద్భుతమైన ఈ ప్రాంతం లోపలికి పయనించే కొద్దీ ఆ ప్రకృతి మెరుపులకు తన గత జీవితాన్ని మర్చిపోయాడు. ఇలా ప్రకృతి సౌందర్యంలో తలమునకలవుతుండగా ఒక అద్భుతం జరిగింది. అతని కనుకొలుకుల్లోంచి చూస్తే ఒక ఆకృతి దర్శనమిచ్చింది. ఎరుపు రంగులో పాదాల దాకా చేరాడే వస్త్రాలతో ముదురు నీలపు ముసుగుతో ఉన్న ఆ వ్యక్తిని చూసి జూలియన్ ఆశ్చర్యం పొందాడు. ఒక వ్యక్తి కనిపించాడంటండి ఈయనకి అక్కడ. తను అష్టకష్టాలు పడి 7 రోజుల పాటు నడిస్తే తప్ప రాలేదు. 7 రోజులు నడిచాడంటండి ఆ ప్రాంతంలో ఈయన. 7 రోజులు నడిస్తే వచ్చిందంట. కానీ ఈ మనిషి ఇంత సునాయాసంగా ఎలా వచ్చేసాడు, చాలా ఈజీగా వచ్చేసాడంటండి అతను. ఈయనకి అర్థం కాలేదంట అంత ఈజీగా ఎలా వచ్చాడు అని చెప్పేసి. తను నాగరిక ప్రపంచానికి చాలా దూరంలో ఉన్నాను అనే జ్ఞానం, తను గమ్యం చేరడానికి ఎంతకాలం పడుతుందో తెలియని అయోమయం. అంటే ఒక ప్లేస్ నేను పర్టికులర్ గా ఆ ప్లేస్కి వెళ్తున్నానని తెలిస్తే ఇంకెంత టైం పడుతుంది, వెళ్ళొచ్చు అనొచ్చు. కానీ తెలియదు, ఎక్కడుందో తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఎవరున్నారో తెలియదు, ఏమీ తెలియదు. అయోమయంతో ఉన్నాడు ఈయన. అసలు గమ్యం ఎక్కడ ఉంది, అసలు ఉందా లేదా ఏమీ తెలియదు అయోమయంలో. ఈ కొత్త వ్యక్తిని పలకరించాలనిపించింది. అక్కడ ఎవరు లేరు. ఆ వ్యక్తిని చూసేసరికి ఒకేసారి పలకరిద్దామని గట్టిగా పిలిచాడంటండి. పిలిచిన ఆ వ్యక్తి ఆగలేదంటండి. కనీసం వెనక్కి తిరిగి కూడా చూడలేదంట నన్ను ఎవరు పిలుస్తున్నారని. పైగా నడక ఇంకా స్పీడ్ గా నడవడం మొదలు పెట్టాడంట. ఇంక ఈయన అతను వెంటనే వగురుస్తూ పరిగెత్తాడంటండి జూలియన్. ప్లీజ్ ఆగండి, నేను శివనికి వెళ్ళాలి, మీ సాయం కావాలి. 7 రోజుల నుంచి నడుస్తూనే ఉన్నాను, తిండి తిప్పులో లేవు నాకు, దారి తప్పానేమో అనుమానంగా ఉందని అరుస్తున్నాడంటండి జూలియన్. ఆ వ్యక్తి అప్పుడు అకస్మాత్తుగా ఆగాడంటండి. అతను శిలలా నిలబడి ఉండగా జూలియన్ అతని దగ్గరికి వచ్చాడంటండి. ఆగేసరికి అప్పుడు ఈయన అక్కడికి వెళ్ళాడంట. అతను తలగాని చేతులు గాని ఏమీ కదల్చలేదంట. ఆ ముసుగు కింద అతని ముఖం కనిపించట్లేదంట. అతని చేతిలో ఉన్న బుట్టలో మాత్రం జూలియన్ ఎప్పుడు కనీ విని ఎరగనంత అందమైన పువ్వులు ఉన్నాయంటండి. జూలియన్ సమీపించే కొద్దీ అతను బుట్టను గట్టిగా పట్టుకున్నాడంట. తనకెంతో ప్రియమైన ఈ ఆస్తిని కాపాడుకోవడానికా అన్నట్లు. ఈ పాశ్చాత్యుడిని నమ్మకూడదు అనుకున్నట్టు ఉందంట ఇతని వైఖరి. అతను గట్టిగా పట్టేసుకున్నాడంటండి అతని చేతిలో ఉన్న పువ్వులు, ఇతనేమన్నా తీసుకెళ్ళిపోతాడేమో అన్నట్టు. జూలియన్ ఆ వ్యక్తిని చాలా ఆసక్తిగా చూశాడంటండి. ఒక్కసారిగా సూర్యకిరణం సోకడంతో అతని ముఖం కనిపించిందంట.
అలాంటి ముఖాన్ని జూలియన్ ఎప్పుడు చూడలేదంటండి. ఎందుకంటే అతనికి కూడా జూలియన్ వయసే ఉంటదంట. కానీ ఆ ముఖంలో ఆకర్షణ ఎలా ఉందంటే నిశ్చేష్టుడైపోయి అలా చూస్తూ ఉండిపోయాడంటండి జూలియన్. అతని కళ్ళు పిల్లి కళ్ళులా ఉన్నాయంట. ఎదుటి వ్యక్తి అంతరాంతరాల్లోకి తొంగి చూసే శక్తి ఉంది వాటిలో, ఆ కళ్ళలో. జూలియన్ ఆ కళ్ళలోకి చూడలేక మొహం తిప్పేసుకున్నాడు. అంటే చాలా ఆ కళ్ళుని చూసేసరికి చాలా ఇది ఉందంటండి. ప్రకాశవంతంగా అలా ఉండేసరికి ఆ కళ్ళలో చూడలేకపోయాడంట. అతని గోధుమ రంగు చర్మం సున్నితంగా మెత్తగా ఉంది. అదే సమయంలో దృఢంగా ఉంది. అతని చేతులు అతని వయస్సును పట్టిచ్చేస్తున్నా అతనిలో ఎలాంటి యవ్వన శోభ ఉందంటే, జూలియన్ ఒక బాలుడు మొదటిసారి ఒక మాంత్రికుడిని చూసినప్పుడు ఎలా ఫీల్ అవుతాడో అలా ఫీల్ అయ్యాడంట. ఇతనే ఆ శివన యోగుల్లో ఒకడై ఉంటాడు అనుకున్నాడంటండి ఆయన్ని చూసిన తర్వాత. తన ఆనందాన్ని దాచుకోవడానికి విఫలయత్నం చేస్తున్నాడు. ఆయనకి ఆనందం వచ్చేస్తుంది. ఎందుకు ఈ శివన యోగుల కోసమే కదా ఇన్ని రోజుల నుంచి తిరుగుతున్నాడు ఈయన. ఆళ్ళు కనిపించారనేసరికి ఒకే ఆనందం వస్తది కదా! అలా ఆనందాన్ని దాచుకోవడానికి ట్రై చేస్తూ నా పేరు జూలియన్ మాంటెల్. నేను శివన యోగుల నుంచి నేర్చుకుందామనొచ్చాను. వాళ్ళెక్కడుంటారో చెప్పగలరా? అని అడిగాడంటండి ఆయన్ని. అడిగితే అతను ఈ అలసిన పాశ్చాత్యుడిని సాలోచనగా చూసాడంట. అతని మొఖంలో ఒక ప్రశాంతత, అతన్ని ఒక దైవ స్వరూపుడిలా కనిపించేలా చేసింది. అతను నెమ్మదిగా గుసగుసలాడుతున్నట్లుగా అడిగాడంట. ఈ ఎందుకు చూడాలనుకుంటున్నావు నువ్వు ఈ యోగుల్ని మిత్రమా? అని అడిగాడంటండి. దీనితో ఇతనే తను వెతుకుతున్న యోగుల్లో ఒకడు అని జూలియన్‌కి అనిపించిందంట. వెంటనే తన జీవిత అనుభవాలను అతని ముందు పరిచిపెట్టాడంట. లాయర్‌గా పొందే ప్రయోజనాల కోసం తన ఆరోగ్యాన్ని, శక్తిని ఎలా పణంగా పెట్టాడు ఇదంతా వివరించాడంటండి. ఆయుష్ తగ్గినా సరే విలాసవంతంగా జీవించు అనే వేదాంతాన్ని వంట పట్టించుకుని, తను ఎలా ధనము, కీర్తి అనే ఎండమావుల వెంట పరిగెత్తింది, ఇతని జీవితం అంతా చెప్పాడంటండి ఆయనకి. భారతదేశంలో తన యాత్రలు, యోగి కృష్ణన్‌ని కలుసుకోవడం ఇవంతా ఈయన గత జీవితం అంతా వివరించాడనమాట. ఆ వ్యక్తి నిశ్శబ్దంగా, నిశ్చలంగా అంతా విన్నాడంటండి. జ్ఞాన సముపార్జనకు దోహదం చేసే ప్రాచీన జీవన సిద్ధాంతాలను తెలుసుకోవాలి అనే తన గాఢమైన కోరికను జూలియన్ వ్యక్తం చేసేంత వరకు మాట్లాడలేదంటండి. అంటే అతను గత జీవితం అంతా విన్నాడు కానీ, నేనిక్కడ ఈ ఇలా ఈ ప్రాచీన జీవన సిద్ధాంతాలు ఇవన్నీ నేర్చుకోవాలనుకుంటున్నాను అని తన కోరికను చెప్పేంత వరకు ఏమీ మాట్లాడలేదంటండి. అప్పుడు ఇతను చెప్పిన తర్వాత ఇవన్నీ నేర్చుకోవాలని చెప్పిన తర్వాత జూలియన్ భుజాలపై చేతులు వేసి మృదువుగా అడిగాడంట. నీకు నిజంగా ఉన్నత జీవన శైలి తెలుసుకోవాలనుంటే నీకు సాయపడడం నా కర్తవ్యం. నువ్వు నిజంగా తెలుసుకోవాలనుకుంటే నేను సాయపడతాను. నువ్వు నువ్వు వెతుకుతున్న యోగుల్లో నేనొకడిని. చాలా ఏళ్ల తర్వాత మమ్మల్ని కనిపెట్టిన మొదటి వ్యక్తివి నువ్వే. ఆయన చెప్పాడు కదండీ కృష్ణన్ను. అసలెవ్వరు చూడలేదు వాళ్ళని అని చెప్పాడు కదా! చాలా రోజుల తర్వాత నువ్వే వెతికావు మమ్మల్ని చూసావు. నీకు నా అభినందనలు. నీ పట్టుదల నాకు నచ్చింది. నువ్వు నిజంగానే మంచి న్యాయవాదివే ఉంటావు. తర్వాత అని అన్నాడంటండి. తర్వాత ఏం చేయాలో అర్థం కానట్లు అతను కొంతసేపు ఆగాడంట ఇలా అని. "కావాలంటే నువ్వు నాతో రా. నా అతిథిగా మా ఆలయానికి రావచ్చు. ఈ పర్వత సానువుల్లో రహస్య స్థావరంలో ఉంది మా ఆలయము. అక్కడికి చేరుకోవడానికి ఇంకా ఎన్నో గంటలు పడద్దంటండి. ఇంకా దగ్గరికి రాలేదు వీళ్ళు. నా సోదర సోదరీమణులు నిన్ను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తారు. మేమంతా కలిసి మా పూర్వీకులు మాకు అందించిన జీవన సిద్ధాంతాలను, వ్యూహాలను నీకు నేర్పుతాము. నువ్వు కావాలంటే రా నాతో పాటు" అని చెప్పాడంటండి. నేను నిన్ను మా ఆంతరంగిక ప్రపంచంలోకి తీసుకెళ్లి నీ జీవితాన్ని ఆనందంతో, శక్తితో నింపే మా సామూహిక జ్ఞానాన్ని నీతో పంచుకునే ముందు నువ్వు నాకొక వాగ్దానం చేయాలి. నేను తీసుకెళ్తాను నిన్ను మా ప్రపంచంలోకి తీసుకెళ్ళి నీకు జ్ఞానాన్నంతా అందిస్తాను. కానీ అందించే ముందు నువ్వు ఒక వాగ్దానం చెయ్యి అని అడిగాడంటండి. నువ్వు పొందిన ఈ కాలాతీత జ్ఞానాన్ని మీ దేశంలో కావాలనుకున్న వారందరితో నువ్వు పంచుకోవాలి. ఏదైతే నీ జ్ఞానం మేము నేర్పించామో అదంతా నువ్వు మీ దేశంలో ఉన్న వాళ్ళందరికీ ఎవరికైతే కావాలో వాళ్ళందరికీ పంచాలి. ఈ మాంత్రిక పర్వతాల్లో మేము ఏకాంతంలో నివసిస్తున్న మీ దేశంలోని సంక్షోభం గురించి మాకు తెలుసు. ఇక్కడ ఎంత దూరంలో ఇక్కడ ఉన్నా సరే, ఆ దేశంలో ఏం జరుగుతుందో వీళ్ళకి తెలుసంటండి. ఎందుకంటే థర్డ్ ఏ ఉంటాయి కదండీ! అలాంటి యోగులకి ఎలా ఉంటదండి మొత్తం ఏదైనా ఎక్కడ ఏమన్నా తెలుసుకోగలరు కదా వాళ్ళు. మంచివారు కూడా దారి తప్పుతున్నారు. వారికి చేయూతని, ఆశను కల్పించాలి. అంతకంటే ముఖ్యంగా వారు తమ కలలను సాకారం చేసుకునేందుకు కావలసిన పరికరాలను నువ్వు అందించాలి. అదే నేను నిన్ను కోరేది అని అడిగారంటండి ఆయన. వారి నుంచి అందుకున్న సందేశాన్ని పశ్చిమ దేశాలకు తీసుకెళ్తానని జూలియన్ వాగ్దానం చేశాడంట. నేను ఖచ్చితంగా తీసుకెళ్తాను మీరు అందించిన ఆ సందేశాలన్నిటిని అని చెప్పాడంట. ఇంకప్పుడు వీళ్ళిద్దరూ కలిసి కొండపైకి ఎక్కుతూ ఆ గ్రామాన్ని సమీపించేసరికి సూర్యుడు అస్తమించాడు. సాయంత్రం అయిపోయిందంటండి. వయసుకు అతీతుడైన ఆ భారతీయ యోగితో కలిసి నడిచిన ఆ క్షణాల్ని తన జీవితంలో ఏనాటికి మరువలేను అని జూలియన్ జాన్‌తో చెప్తున్నారంటండి. ఆ యోగి పట్ల ఒక విధమైన సోదర ప్రేమ తనలో కలిగింది అని చెప్పేసి అతను చెప్పాడంట. ఇది నా జీవితంలోకెల్లా మరుపురాని క్షణం అని ఆయన అన్నాడు. జీవితం అంటే కొన్ని కీలకమైన క్షణాల అనుభవమే అని జూలియన్ నాతో చాలా సార్లు అనేవాడు. ఇది అలాంటి క్షణమే. తన తదనంతర జీవితం ఎలా ఉండబోతుందో సూచించే అద్భుత క్షణం ఇదే అని అతని అంతరాంతరాలలో అనిపించింది. తన లోపల అనిపించిందంటండి. ఇదే అద్భుతమైన క్షణం నా జీవితంలోనే అనిపించిందంటండి. ఇక్కడ ఈ అధ్యాయం అయింది. నెక్స్ట్ తర్వాత అధ్యాయం కూడా చిన్నదే ఉంది. అది కూడా చెప్పేసుకుందామండి.
4వ అధ్యాయం ఏంటంటే శివన యోగులతో అద్భుత సమాగమం. ఎన్నో గంటలు ఎగుడు దిగుడు మార్గాల్లోనూ గడ్డిపరుచుకున్న చోట్లలోనూ నడిచిన తర్వాత వీళ్ళిద్దరూ ఒక అందమైన దట్టమైన ఆకుపచ్చని లోయని చేరుకున్నారంట. లోయకు ఒక వైపున మంచు కప్పిన హిమాలయాలు కాపలా, తమ పై అధికారుల రక్షణ కోసం పహారా కాస్తున్న సైనికుల్లాగా ఈ హిమాలయాలు ఉన్నాయంటండి ఒక పక్కన. రెండో వైపు పైన్ చెట్లు దట్టమైన సంరక్షణ. యోగి జూలియన్ కేసి చూసి చిరునవ్వు నవ్వి శివన నిర్వాణకు స్వాగతం అన్నాడంటండి. ఎట్టకేలకు చేరుకున్నారు అక్కడికి. వాళ్ళిద్దరూ ఆ లోయ కింద వైపున ఉన్న దట్టమైన అడవిని చేరుకున్నారు. చందనం, పైన్ చెట్ల సువాసనలు ఆ చల్లని గాలులలో కలిపి వీరిని అలరించాయి. ఈ బూతల స్వర్గాన్ని చూసి ఆనందంతో తలమునకలయ్యాయా అన్నట్లు అక్కడ విరగబూసిన రంగురంగుల ఆర్కిడ్లు, ఇతర రకాల పుష్పాలను చూసి జూలియన్ ఆశ్చర్యం పొందాడు. ఎంతో అద్భుతంగా ఉందటండి ఆ ప్లేస్. కొంచెం దూరంలో మంద్రస్థాయిలో వినిపిస్తున్న తీయని స్వరాలను జూలియన్ విన్నాడు. యోగి వెంట నిశ్శబ్దంగా నడిచాడు. 15 నిమిషాలు పైగా నడిచిన తర్వాత ఇద్దరు ఒక ఖాళీ ప్రదేశాన్ని చేరుకున్నారు. ఎంతో జీవితానుభవం, ప్రపంచ పర్యాటానుభవం ఉన్న జూలియన్ కూడా అక్కడి దృశ్యాన్ని చూసి దిగ్భ్రాంతి చెందాడు. ఎదురుగా పూర్తిగా గులాబీలతో చేసిన గ్రామం అంటండి అది. గ్రామం మధ్యలో ఒక ఆలయం ఉంది. జూలియన్ థాయిలాండ్, నేపాల్ దేశాల్లో ఇలాంటి ఆలయాలు చూశాడు. కానీ ఇది ఎరుపు, తెలుపు, గులాబీ రంగు పువ్వులతో చేసింది. దాని చుట్టూ యోగులు నివసించే గులాబీలతో నిర్మించిన చిన్న చిన్న గుడిసెలు. జూలియన్ అవాక్కైపోయాడంటండి. అక్కడ అంతా ఏంటి గులాబీలతో నిర్మించున్నాయంటండి అక్కడ ఇళ్ళన్నీ. వాటిని చూసి ఆశ్చర్యపోయాడంటండి ఇతను. అక్కడ ఉన్న యోగులందరూ జూలియన్ సహప్రయాణికుడు లాగే ఉన్నారు. అతను తన పేరు రామన్ యోగి అని జూలియన్ చెప్పాడంటండి. అతని పేరు. తనే ఈ బృందానికి నాయకుడినని, అందరికంటే వయసులో పెద్దవాడిని అని చెప్పారంటండి ఆ యోగి. స్వప్న సకలం లాంటి ఈ గ్రామంలో హుందాగా నిర్దిష్టమైన లక్ష్యంతో సంచరిస్తున్న ఈ యోగులందరూ కూడా యవ్వనవంతుల్లాగే కనిపిస్తున్నారు. వాళ్ళెవ్వరూ మాట్లాడలేరు. తమ తమ పనులను నిశ్శబ్దంగా ఆ ప్రశాంత వాతావరణానికి భంగం కలగకుండా నిర్వహించుకుంటున్నారు. దీన్ని చూసారు కానీ ఎవ్వరు మాట్లాడలేదంటండి. అందరూ సైలెంట్ గా ఉన్నారంట. వీళ్ళందరూ కలిపి దాదాపు 10 మంది ఉన్నారంటండి. అందరూ రామన్ యోగి ఎలాంటి దుస్తులు అయితే ధరించాడో అలాంటి దుస్తులే ధరించారంట. రామన్ను జూలియన్ ప్రవేశించగానే చిరునవ్వుతో వారికేసి చూశారంట. అందరి మొహాల్లోనూ ప్రశాంతత, ఆరోగ్యం, సంతృప్తి. ఆధునిక ప్రపంచాన్ని అతలాకుతలం చేసే ఉద్రిక్తతలు, సంఘర్షణలు ఈ పవిత్ర ప్రశాంత వాతావరణంలో తమకు చోటు లేదని గ్రహించి వేరే చోటుకు పారిపోయి ఉంటాయి అనిపించిందంట. అంటే బయట ప్రపంచం ఎలా ఉంటదండి? ఎంతసేపు టెన్షన్ లో పక్కన ఉన్న ఏంటో ఏదో ఒక టెన్షన్లే కదండి. కానీ ఇక్కడ ఏమీ లేవు అలాంటి టెన్షన్ ఏమీ లేకుండా వీళ్ళంతా ప్రశాంతంగా, ఆరోగ్యంగా, సంతృప్తిగా ఉన్నారు. అసలు అలాంటి ఆటి కోసం చోటే లేదు. ఫైటింగ్స్ చేసుకోవడం ఇలాంటివి ఉంటాయి కదండి. బయట వాతావరణంలో ఎలా ఉంటది? అలాంటి అలాంటి పరిస్థితులు ఏమీ లేవు అనిపించిందంటండి ఈయనకి. తమ మధ్యలో ఒక ఆగంతకుడు వచ్చి చాలా కాలమే అయినప్పటికీ వాళ్ళంతా చాలా మామూలుగానే ఒక అభివాదంతో జూలియన్‌కి స్వాగతం చెప్పారు. అదే మనం అనుకోండి ఎవరైనా కొత్తోళ్ళు వచ్చారనుకోండి ఎవరు 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 అతను ఎవరో తెలుసుకునేంత వరకు మనకి ఇదవ్వదు కదండి. మన మనసు తృప్తి పడదు. కానీ వీళ్ళెవరో అనంటంటే ఎవరో మామూలుగా పలకరించారు అంతేనంట. ఎవరితనో ఏమి ఆరాలు తీయడానికి ఏం ట్రై చేయలేదంట ఎవరు. అక్కడ ఉన్న స్త్రీలు కూడా చాలా ఆకట్టుకునేలాగా ఉన్నారు. కింద దాకా జేరాడే గులాబీ రంగు పట్టు చీరల్లో, నల్లటి శిరోజాల్లో ముడుచుకున్న తెల్లటి తామర పూలతో ఎంతో చురుగ్గా ఆ గ్రామంలో తిరుగుతూ పని చేసుకుంటున్నారు. అయితే వీరి పనిచేసే తీరు నాగరిక ప్రపంచంలోని హడావుడి వ్యవహారంలా లేదు. ఎంతో శాంతంగా, హుందాగా వ్యవహరిస్తున్నారు. మన నాగరిక ప్రపంచంలో చూడండి ఈరోజు హడావుడి మనం ఎంత బిజీ లైఫ్‌లో ఎంత హడావిడిగా చేసేసుకుంటున్నాం గదా పనులు. కానీ ఆళ్ళు చాలా ప్రశాంతంగా, శాంతంగా, హుందాగా చేసుకుంటున్నారంటండి. జన్యోగిలో ఉన్నంత ఏకాగ్రతతో కొందరు ఆలయం లోపల ఏదో ఉత్సవానికి కాబోలు సర్వ సన్నాహాలు చేస్తున్నారు. మరి కొందరు వంట చెరుకును, ఎంబ్రాయిడరీ చేసిన కార్పెట్లను మోసుకెళ్తున్నారు. అందరూ ఏదో ఒక ఉత్పత్తి కార్యక్రమంలోనే నిమగ్నమై ఉన్నారు. అందరూ ఆనందంగా కనిపిస్తున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా ఆ యోగుల ముఖాలు వారి జీవన శైలిలోని శక్తిని వ్యక్తం చేస్తున్నాయి. అంటే అందరూ చాలా ఆనందంగా ఉన్నారంటండి. ఆనందమే కాదు వాళ్ళు చాలా శక్తి ఉన్నట్టు కనిపిస్తుందంటండి. ఎందుకంటే అక్కడ జీవనశైలి అలా ఉంది. ప్రశాంతంగా, ఆనందంగా ఉన్నారు కదండీ! ఆటోమేటిక్‌గా ఆ ఎనర్జీ ఎక్కడికి ఎళ్ళిపోదు. మన దగ్గరున్న ఎనర్జీ ఆనందంగా ప్రశాంత వాతావరణంలో ఉన్నప్పుడు. అక్కడున్న వాళ్ళందరూ వయోధికులే. చాలా వయసు ఎక్కువున్న వాళ్ళేనండి. కానీ వారి మొఖాల్లో ఒక పసి పిల్లాడి మొఖంలోని తాజాదనం, స్వచ్ఛత, వారి కళ్ళలో యవ్వనం తాలూకు మెరుపు వెలిగిపోతున్నాయి. ఎవ్వరి మొఖాల్లోనూ ముడతలు లేవు. ఒక్కళ్ళకి కూడా తెల్ల వెంట్రుకలు లేవు. ఎవ్వరూ ముసలిగా కనిపించట్లేదు. తను చూస్తున్న దాన్ని ఇంకా పూర్తిగా ఆకలింపు చేసుకోలేక సతమతమవుతున్న జూలియన్‌కు వారు తాజా పళ్ళు, నోరూరించే కూరగాయలు ఇచ్చారు. అప్పుడు చూస్తున్నాడు ఈయనకి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుందంటండి. ఎందుకంటే బయట వాతావరణానికి ఇక్కడికి చాలా తేడా ఉంది. మనుషులేంటి అంటే ఆ వాతావరణంలో ఉన్న మనుషులందరూ ఎలా ఉన్నారు చాలా స్వచ్ఛంగా చిన్నపిల్లలు ఉన్నట్టున్నారంటండి. ఈ ఆహారమే వారి ఆరోగ్య, సౌందర్య రహస్యమని పోను పోను జూలియన్ తెలుసుకున్నాడు. ఏంటంటే వీళ్ళంతా తాజా పళ్ళు, నోరూరించే కూరగాయలన్నీ ఫ్రెష్‌గా ఉన్నాయి తింటున్నారు.
అందుకే అలాంటి ఫుడ్ తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు సౌందర్యం అంత అందంగా ఉన్నారు, చిన్నపిల్లల్లాగే ఉన్నారు, అంత వయసు వయసు పెద్దవాళ్ళైనా సరే అని ఈయనకి అర్థమైందంట. భోజనానంతరం రామన్ భోజనం చేసిన తర్వాత రామన్ యోగి జూలియన్ ను అతని వసతికి తీసుకెళ్లాడు. పుష్ప సంభరితమైన ఆ గుడిసెలో ఒక చిన్న పడక, దానిపైన ఖాళీ పుస్తకం ఉన్నాయి. తన భావి జీవితం ఇక్కడే గడపనుందని జూలియన్ గ్రహించాడు. ఒక రూమ్ తీసుకెళ్లాడంటండి, అది కూడా ఈ పుష్పాలతో కూడిపోయిన ఆ ఒక గుడిసెలోకి తీసుకెళ్లాడంట జూలియన్ ని. ఈ ప్రపంచాన్ని మునుపెన్నడూ చూడకపోయినా జూలియన్ కు తన స్వగృహానికి వచ్చినట్టు, తనకు సుపరిచితమై చాలా కాలం క్రితం వదిలి వెళ్ళిన స్వర్గానికి తిరిగి చేరుకున్నట్లు అనిపించింది. అంతకుముందు ఎప్పుడూ తెలియదు ఇలాంటి ప్లేస్, కానీ ఆయనకి ఏమనిపించింది, ఇదేదో నాకు తెలిసిన ప్లేస్ నాదే అన్నట్టు అనిపించింది అంటుంది. అంటే పూర్వజన్మలో మనం గడిపితే కూడా అవి కూడా అలా ఉంటాయి, ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి అంటారు కదా చాలా మంది. అంతకు ముందు జన్మలో అలాంటి ప్లేసుల్లో గడిపారు అనుకోండి, మళ్ళీ వచ్చేసరికి ఏదో తెలిసిన ప్లేస్ లాగే మనకు కూడా ఎక్స్పీరియన్స్ ఉంటది కదా అలాంటిది. అలా అనిపించిందంటే ఈయనకి కూడా. ఈ గులాబీల గ్రామం తనకు తెలియని ప్రాంతం కాదు. కొంతకాలం కోసమే అయినా ఇదే తన అసలు స్వస్థలము అని అతనికి అనిపించింది. న్యాయవాద వృత్తిలో పడి ఆత్మను పోగొట్టుకోకముందు తనకు జీవితం పట్ల ఉన్న ఆర్తిని, ఆకాంక్షను ఈ ప్రాంతమే పునరుజ్జీవింపచేస్తుందని, తన గాయాలన్నింటినీ మార్చే ఆశ్రమం ఇదేనని అతనికి అనిపించింది. చాలా అలసిపోయి ఉన్నాడు కదండీ ఈయన. ఇక్కడే నేనంతా మళ్ళీ పూర్తిగా కోలుకోగలను అని ఈయనకి అనిపించిందంట. అలా మొదలైంది జూలియన్ జీవితం శివన యోగుల సాంగత్యంతో. అదొక నిరాడంబరమైన, ప్రశాంతమైన, సామరస్యపూర్వకమైన జీవితం. అసలైన అనుభవం ఇంకా ముందు ముందు రావాల్సి ఉంది. ఇక్కడితో ఈ అధ్యాయం కంప్లీట్ అయిపోయిందండి. రేపు చెప్పుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి.